దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలైన మీ అందరికీ మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తుల వారి నామములు శుభాభివందనములు. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ అందరూ ఈ 2024 సంవత్సరం అంతయు దేవుడు మిమ్మలను ఆశీర్వాదకరంగా ఉంచాలని మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థన మేము చేస్తున్నాము. మరి ఈ దినము మనము వాక్యములోనికి వెళ్దాం. ఇక్కడ లూకాసు వార్త 17వ అధ్యాయము 11 వచనము నుంచి 19 వచనం వరకు చదువుదాం. లూకాసు వార్త 17వ అధ్యాయము 11 వచనము నుంచి 19 వచనం వరకు మనము చూద్దాం. ఎందుకంటే దేవుని బిడ్డలారా, చాలామంది కృతజ్ఞత లేని క్రైస్తవులు ఉన్నారు. దేవుని పట్ల, దైవజనుని పట్ల, సంఘము పట్ల కృతజ్ఞత లేకుండా, బాధ్యత లేకుండా జీవిస్తున్నారు. కాబట్టి దేవుడు మమ్మలను ప్రేరేపించి ఆ వాక్యము ద్వారా మీతోని మాట్లాడడానికి సర్వశక్తిమంతుడైన యేసు ప్రభుల వారు ఈ దినము మమ్మలను సిద్ధము చేసినాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మీకు, మీ కుటుంబీకులకు అందరికీ మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో శుభాభివందనములు తెలియజేస్తున్నాం. ఇక్కడ మనం వాక్యములోకి వెళ్దాం. లూకాసు వార్త 17వ అధ్యాయము 11 వచనము నుంచి 19 వచనం వరకు చూసినట్లయితే, ఆయన యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు సమారయ గలిలయ మధ్యగా వెళ్ళుచుండెను. ఆయన ఒక గ్రామములోనికి వెళ్ళుచుండగా 10 మంది కుష్టి రోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి, యేసు ప్రభువా, మమ్ము కరుణించుమని కేకలు వేసిరి. ఆయన వారిని చూసి, మీరు వెళ్ళి మిమ్ములను యాజకులకు కనపరచుకోడని వారితో చెప్పెను. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూసి గొప్ప శబ్దముతో దేవుణ్ణి మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. అందుకు యేసు, 10 మంది శుద్ధులైరు కారా? ఆ 9 ఎక్కడా? ఈ అన్యుడు తప్ప దేవుణ్ణి మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడెవడును అగుపడలేదా అని చెప్పి, నీవు లేచి పొమ్ము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచునని వానితో చెప్పాను. ఒక నిమిషం ప్రార్థన చేసుకుందాం వాక్యము నిమిత్తం. హృదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు, దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు, ఈ భూమికి మూలరాతిని వేసిన మా పరిశుద్ధ పరలోకపు దైవమా, నీ పాదములకు వందనములు, నీ పరిశుద్ధ నీ నామమునకు స్తోత్రములు. మీకు యుగయుగముల వరకు మీకే ఘనత, మహిమ, ప్రభావములు కలుగునుగాక. నా తండ్రి, ఇదిగో ప్రభువా, మీ విత్తబోవు ఈ వాక్యము నీ బిడ్డల హృదయములో విత్తబడి నాటబడి, నా తండ్రి, 30 60 100 నా తండ్రి నీ నామములో ఫలించి అభివృద్ధి చెందే భాగ్యము మీరు నీ బిడ్డలకు దయచేయమంటూ, అయోగ్యులము నా తండ్రి, మమ్ములను నీ సిలువ చాటున నన్ను మరుగుపరుచుకొని నాలో మీరు ఉండి నీ బిడ్డలతో మీరు మాట్లాడి మీరు మహిమ పొందుకోమంటూ మా యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను పరలోకమందున్న మా తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలైన మీ అందరూ ప్రభు యేసు నామములో వందనములు. చదివిన వాక్యము మనము చూద్దాం. ఇక్కడ లూకాసు వార్త 17వ అధ్యాయము 11 వచనము నుంచి 19 వచనం వరకు మనము చూద్దాం. ఆయన యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు సమారయ గలిలయ మధ్యగా వెళ్ళుచుండెను. ఆయన ఒక గ్రామములోనికి వెళ్ళుచుండగా 10 మంది కుష్టి రోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి, యేసు ప్రభువా, మమ్ములను కరుణించుమని కేకలు వేసేది. గమనించండి. ఆయన ఒక గ్రామములోనికి వెళ్ళుచున్నప్పుడు, ఒక గ్రామం మధ్య ప్రయాణం చేస్తున్నప్పుడు, నడుచుకుని వెళుతున్నప్పుడు ఎంతమంది వచ్చినారు దేవుని బిడ్డలారా? 10 మంది కుష్టి వ్యాధిగ్రస్తులు వచ్చినారట యేసు ప్రభుల వారి దగ్గరికి. వచ్చి దూరముగా నిలిచి, ప్రభువా, మమ్మును కరుణించుమని కేకలు వేసినారట. ఎవరు కేకలు వేసినారు? ఈ 10 మంది కుష్టి వ్యాధిగ్రస్తులు యేసు ప్రభుల వారికి ఎదురుగా వెళ్ళి దూరమున నిలిచి
ప్రభువా మాకు సహాయం చేయండి, మేము ఈ కుష్టి వ్యాధి చేత మేము బాధపడుచున్నామయ్యా, ప్రభువా మాకు సహాయం చేయండి, ఈ వ్యాధిని తొలగించండి ప్రభువా అని చెప్పి యేసు ప్రభుల వారిని వేడుకొనుచు ఉన్నారు ఈ కుష్టి వ్యాధిగ్రస్తులు 10 మంది. గమనించండి, యేసు ప్రభువు మమ్మలను కరుణించమని కేకలు వేసింది. ఆయన వారిని చూసి మీరు వెళ్ళి మిమ్మును యాజకులకు కనపరుచుకోండి వారితో చెప్పెను. వారు వెళ్ళుచుండగానే శుద్ధులైరి. అప్పుడు ఏమైంది? యేసు ప్రభుల వారు ఏమి చెప్పినాడు? సరే మంచిదయ్యా, మీరు కుష్టి వ్యాధిగ్రస్తులు కదా, మీరు వెళ్ళి మీరు మీ యాజకులకు మీ శరీరమును చూపించండి, అంటే సేవకులకు చూపించండి అని చెప్పి యేసు ప్రభుల వారు చెప్పిన తర్వాత వాళ్ళు వెళ్ళుచుండగానే శుద్ధులు, అంటే ఆ కుష్టి వ్యాధి అనేది దేవుని బిడ్డలారా వెళ్ళిపోతుంది, వారికి స్వస్థత అనేది కలుగుతుంది. గమనించండి, ఇక్కడ ఆయన వారిని చూసి మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులకు కనపరచుకోనని వారితో చెప్పాను. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూసి, 10 మందిలో ఒకడు తనకు వెళ్ళుచుండగా స్వస్థత కలుగుట చూసి గొప్ప శబ్దముతో దేవుణ్ణి మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. మంచిగా గమనించండి, యేసు ప్రభుల వారు వెళ్ళండి మీ శరీరమును యాజకులకు చూపించుకోండి అని చెప్పి యేసు ప్రభుల వారు మాట మాత్రము సెలవివ్వగానే వాళ్ళు యాజకుల దగ్గరికి వెళుతూ ఉండగానే దేవుని బిడ్డలారా వాళ్ళు శుద్ధులు అయిపోయినారు, పవిత్రులు అయిపోయినారు. అంటే ఈ వ్యాధి అనేది మొత్తము తొలగిపోయినట్లుగా మనం పరిశుద్ధ గ్రంథములో మనం లేఖనాల్లో మనం చూస్తున్నాం. గమనించండి, అందులో ఒక వ్యక్తి, ఆ 10 మందిలో ఒక వ్యక్తి ఏమి చేసినాడు? స్వస్థత అవుతున్నది గమనించి దేవుణ్ణి మహిమపరిచి ఏమంటున్నాడు? యేసు ప్రభుల వారి దగ్గరికి తిరిగి వచ్చినాడట. ఇది పాయింట్, అసలు పాయింట్ ఇది. యేసు ప్రభుల వారి దగ్గరికి వచ్చి ఏమంటున్నాడు? కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, గమనించండి, గొప్ప శబ్దంతో దేవుణ్ణి మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. గొప్ప శబ్దముతో దేవుణ్ణి మహిమపరిచి యేసు ప్రభుల వారి దగ్గరికి వచ్చి, ప్రభువా మమ్మల్ని మీరు స్వస్థపరిచినారు ప్రభువా, మీకు స్తోత్రము ప్రభువా, అందుకు నేను కృతజ్ఞతుడును తండ్రి అని చెప్పి యేసు ప్రభుల వారి పాదముల దగ్గర ఏమి చేసినాడట? సాగిలపడ్డాడట. ఎక్కడ? యేసు ప్రభుల వారి పాదముల యొద్ద సాగిలపడడం అనేది జరిగింది. గొప్ప శబ్దముతో దేవుణ్ణి మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడను. వాడు సమరయుడు. గమనించండి, సమరయులు అనబడే వారిని అంటరానిగా ముట్టరాని వారిగా చూసిన వాళ్ళు ఈ లోకం. సమరయులు అంటే తృణీకరింపబడిన వారు. ఇప్పుడు మనం కొంతమంది అనుకుంటాం తక్కువ కులస్తులు అది ఇది అని మనం అనుకుంటాం కదా. దేవుడు గమనించండి, అలాంటి కేటగిరీకి చెందిన వాళ్ళు ఈ సమరయులు అనబడేవాళ్ళు. హల్లెలూయా, దేవునికి స్తోత్రములు. గొప్ప దేవ. గమనించండి, గొప్ప శబ్దముతో దేవుణ్ణి మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడను. వాడు సమరయుడు. అయితే యేసు ప్రభుల వారు ఏమంటున్నాడు? అందుకు యేసు 10 మంది శుద్ధులైరు కారా, ఆ 9 ఎక్కడా? 17 వచనములు గమనించండి. 17 వచనములు. ఎంత వచనములో? 17 వచనములు. 10 మంది శుద్ధులైరు. ఎందుకు యేసు 10 మంది శుద్ధులైరు కారా, ఆ 9 ఎక్కడా? ఎవరు అడుగుచున్నారు? యేసు ప్రభుల వారి దగ్గరికి ఈ సమరయుడు అనబడే వ్యక్తి వచ్చి, ప్రభువా మీరు మమ్మల్ని స్వస్థపరిచినారు, మీకు స్తోత్రములు, మీ మాట ద్వారా మాకు స్వస్థత కలిగిందయ్యా, నీ మాట మాత్రం సెలవిస్తే మాకు స్వస్థత కలిగిందని చెప్పి తిరిగి వచ్చి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల దగ్గర మోకరించినట్లుగా మనము చూస్తున్నాం. అప్పుడు యేసు ప్రభుల వారు ఆయన లేపి ఏమంటున్నాడు? దేవుని బిడ్డలారా గమనించండి, 10 మంది కదా కుష్టి వ్యాధిగ్రస్తులు, నేను వెళ్ళుమన్నది 10 మందిని కదా, స్వస్థత పొందుకున్నది 10 మంది కదా, మరి 10 మంది శుద్ధులైనరు కదా, మరి ఇంకా 9 ఎక్కడా? యేసు ప్రభుల వారు అడుగుతున్నారు, ఇంకా 9 మంది ఎక్కడా? ఇదొక పాయింట్ మీరు గమనించండి దేవుని బిడ్డలారా. మనం అనారోగ్యము చేత ఉన్నప్పుడు
లేకపోతే శోధింపబడుచున్నప్పుడు, ఇరుకులో, ఇబ్బందులో, లేమిలో మనం యేసు ప్రభుల వారంటే తెలియనప్పుడు, కృంగి కుషించిపోవచ్చున్నప్పుడు యేసు ప్రభుల వారిని గూర్చి ఒక దైవజనుడు చెప్పి మందిరముకు నడిపించి ప్రార్థన చేసి ఆయనకు స్వస్థత కావాలా, స్వస్థపరిచి ఓదార్చి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మం ఇచ్చి రక్షణనిచ్చి వాళ్ళ కొరకు వాళ్ళ ఒక సంఘములో ఒక సభ్యునుడిగా వాళ్ళని చేర్చుకొని ఒక కుటుంబీకులు వాళ్ళ ఫ్యామిలీ అంటే సంఘం అనబడే ఫ్యామిలీలో వారిని ఒక కుటుంబీకుల వారిని చేర్చుకొని వారు కూడా నా కుటుంబమే అనేలాగా దైవజనుడు చేసి చేర్చుకొని వారికి ప్రార్థన చేసి వారికి ప్రార్థన చేసిన తర్వాత వారికి స్వస్థత కలిగిన తర్వాత వీళ్ళు స్వస్థత కలిగే అంతసేపే స్వస్థత కలిగిన పోలే మాత్రము దేవుని మందిరములోనికి వీరు రారు. ఎందుకంటే చాలామంది క్రైస్తవులు దేవుని బిడ్డలారా అలాగే ఉన్నారు. మీకు తెలుసు దేవుని బిడ్డలారే గమనించండి. అంటే చాలామంది క్రైస్తవులు కృతజ్ఞత లేని క్రైస్తవులుగా ఉన్నారు. దేవునికి స్తోత్రం గమనించండి. అనారోగ్యము చేత ఉంటే సహాయం చేయమని దేవుని మందిరంలో అయ్యగారు ప్రార్థన చేయండి, సంఘమంతా ప్రార్థన చేయండి అని చెప్పి గంటల తరబడి సాక్ష్యము చెప్పడానికి వీరు సిద్ధంగా ఉంటారు. సహాయం చేయ అనారోగ్యం చేత ఉంటే మందిరంకు వస్తారు. ఎప్పుడైతే దేవుడి నామములో ప్రార్థన చేసిన తర్వాత దేవుడు స్వస్థపరిచిన తర్వాత ఇక రారు. అమ్మ మీరు 2 వారాలు అవుతుంది, 3 వారాలు అవుతుంది, మీరు మొన్నటి ఆదివారం విశ్రాంతి దినం ఎందుకు పాటించలేదు మా అమ్మ, ఎందుకు రాలేదు అంటే గమనించండి, అది కరెక్ట్ కాదు కదమ్మా. అనారోగ్యము చేత ఉన్నప్పుడు మీరు వచ్చినారు, దేవుడు స్వస్థపరిచినాడు. మీరు దేవుని సన్నిధానమును మళ్ళీ ఆరోగ్యవంతంగా అయిన తర్వాత దేవుని సన్నిధానమును ఎందుకు వదిలిపెడుతున్నారు బిడ్డ అని అడిగితే దైవజనుడు ఆత్మీయ తండ్రి గారు అడిగితే, మాకిష్టం ఉన్నప్పుడు మేము వస్తాములే మందిరమునకు, మా మీద దైవజనునికి ఏమి అధికారం ఉన్నది? మమ్మల్ని ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు, ఖచ్చితంగా దేవుని సన్నిధానములోకి రమ్మంటున్నాడు. దైవ కార్యములో ఖచ్చితంగా మీరు సహాయం చేయాలి, మీ యొక్క హోదాను బట్టి అంటే మీరున్న కలిమిని బట్టి మీరు సహాయం చేయాలని దైవజనుడు ఖచ్చితంగా అంటున్నాడు, ఆర్డర్ వేస్తున్నాడు దైవజనుడు. ఎవరన్నా మందిరముకు రాకపోతే ఇంత ఖచ్చితంగా నిలదీస్తాడా, అడుగుతాడా? ఎక్కడన్నా యేసుప్రభుల వారు అడిగినాడా అని చాలామంది క్రైస్తవులు అనుకుంటారు. చాలామంది వాక్యము తెలియని చాలామంది. కానీ యేసుప్రభుల వారి దగ్గరికి కుష్టి వ్యాధితో వచ్చిన 10 మంది శుద్ధులైనారు. అందులో ఒకడు మాత్రమే కృతజ్ఞతగా దేవుని పాదముల దగ్గరికి వచ్చి అక్కడ దేవుని దగ్గర అక్కడ మోకరించడము జరిగినది, సాగిలపడడం జరిగింది. యేసుప్రభుల వారు ఆ కాళ్ళ మీద సాగిలపడిన ఆ మనుషుని సమరయుని లేపి అడుగుతున్నాడా లేదా దేవుని బిడ్డలారా? మరి 10 మంది కదా బిడ్డలారా శుద్ధులైనారు, పవిత్రులైపోయినారు, కుష్టి వ్యాధి పోయినది, స్వస్థత కలిగినది కదా. మరి ఇంకా 9 ఎక్కడా అడుగుతున్నాడా లేదా? ఇంకా 9 మంది ఎక్కడా? ఇంకా 9 మంది ఎక్కడా? ఇంకా 9 మంది ఎక్కడా? యేసయ్య అడుగుతున్నాడా లేదా? గమనించండి. కానీ చాలామంది అలా మమ్మల్ని ఎందుకు అడుగుతున్నాడు దైవజనుడు, మమ్మల్ని ఎందుకు అడుగుతున్నాడు, మేము రాకపోతే నడదా? మేము పనికి వెళ్ళినాం, మేము చుట్టాల ఇంటికి బంధువుల ఇంటికి మేము వెళ్ళినాం, ఈ లోక సంబంధమైన విందులకు విలాసాలకు వెళ్ళినాం, పురుళ్ళకు పుట్టెంటుకలకు బర్త్డేలకు డెత్డేలకు మేము వెళ్ళినాం. ఎందుకు అడుగుతున్నాడు? ఇంత ఖచ్చితంగా అడుగుతాడా? మేము పనికి వెళ్ళాం, 500 రూపాయలు వస్తాయి, 1000 రూపాయలు వస్తాయి, 2000 రూపాయలు వస్తాయి. ఒక దినము కష్టపడితే 2000 రూపాయలు వదులుకోమంటావా విశ్రాంతి దినం అయితే? ఇలాగా అంటుంటారు దేవుని బిడ్డలారా చాలామంది. కానీ దైవజనుడు అనబడే ఆ వ్యక్తి తప్పకుండా నిన్ను అడుగుతాడు. నిన్ను అడిగే రైట్స్ ఆయనకు ఉన్నది. దైవజనునికి ఎందుకు మొన్నటి ఆదివారం విశ్రాంతి దినమున రాలేదు అనే అధికారం ఉన్నది. నువ్వు అంకర టింకరగా నడుస్తుంటే ఇంతవరకు మంచిగా నడిచినావు కదా బిడ్డ, మరి మళ్ళెందుకు వంకరగా టింకరగా నడుస్తున్నావు? అది కరెక్ట్ కాదు అనబడే అధికారము దైవజనునికి ఉన్నది. దేవుని గమనించండి. గద్దించుడి, బుద్ధి చెప్పుడి అని చెప్పి దేవుని వాక్యము చెప్పబడి ఉన్నది. కోపపడుడి కానీ పాపము చేయకూడి అని దేవుని వాక్యము చెప్పబడి ఉన్నది. దేవుని గమనించండి. దైవజనునికి ఈ అధికారం ఉన్నది. కానీ దేవుని నామములో దైవజనుడు వారిని గద్దించినప్పుడు ఆ మందిరమును వదిలిపెట్టి వేరే మందిరములోకి పరిగెత్తున్నారు. దేవుడు అంటున్నాడు అది కరెక్ట్ కాదు.
నువ్వెక్కడ స్వస్థత పొందుకున్నావో, ఎక్కడ ఆశీర్వాదం పొందుకున్నావో, ఎక్కడ అభిషేకించబడ్డావో తప్పకుండా ఆ సంఘానికి, ఆ దైవజనునికి నువ్వు కృతజ్ఞత కలిగి ఉండాలి. నువ్వు అలా కృతజ్ఞత కలిగి లేకపోతే నీవు దేవుని బిడ్డవు కానే కాదు. గమనించండి, ఇక్కడ యేసుప్రభుల వారు అడుగుతున్నాడు. అక్కడ ఆ పాదముల యొద్ద మోకరించిన ఆ సమరయుని చూసి లేపి అంటున్నాడు, బిడ్డ, మరి 10 మంది శుద్ధులైనారు కారా, మరి ఇంకా 9 ఎక్కడా అడుగుచున్నాడు. అక్కడ దేవుడు గమనించండి, ఇంకా 9 మంది ఏరి, ఎక్కడ ఉన్నారు, వాళ్ళు ఎందుకు రాలేదు అడుగుతున్నాడు అక్కడ దేవుడు గమనించండి. ఇంకా మన వాక్యంలోనికి వెళ్దాం. ఇక్కడ అందుకు యేసు 10 మంది శుద్ధులైరు కారా, ఆ 9 ఎక్కడా, ఈ అన్యుడు తప్ప దేవుణ్ణి మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడెవడును అగుపడలేదా అని చెప్పి, నీవు లేచి పొమ్ము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచునని వానితో చెప్పాను. మీరు గమనించండి, దేవునిలో గమనించండి, దేవుని నామములో కృతజ్ఞత కలిగి ఉండాలి. క్రైస్తవులు అనబడేవారు దేవునికి, నిన్ను స్వస్థపరిచిన దేవునికి, నిన్ను స్వస్థపరచడానికి వాడుకున్న ఆ దైవజనుని వాడుకున్నాడు కదా దేవుడు. ఆ దైవజనునికి నువ్వు స్వస్థత కలగడానికి ప్రార్థన చేసిన ఆ సంఘమునకు నువ్వు కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవుని బిడ్డలు గమనించండి, చాలామంది ఈ లోకములో ఎలాంటి సెట్ అయితే బాగుంటుంది, ఎలాంటి వస్త్రములైతే బాగుంటుంది, ఎలాంటి చెప్పులైతే బాగుంటుంది, ఎలాంటి మొబైల్ అయితే బాగుంటుంది, ఈ మొబైల్ బాగలేదు ఇంకో మొబైల్, ఈ సెట్ బాగలేదు ఇంకో సెట్, ఈ శారీ బాగలేదు ఇంకో శారీ. గమనించండి, ఇవన్నీ మార్చడానికి, ఇవన్నీ బాగలేవని మార్చడానికి సిద్ధంగా ఉంటారు. కానీ అసలు మారేది ఏమిటంటే, ఇవన్నీ మారుస్తూ ఉంటారు కానీ వారి హృదయము మాత్రము మార్చుకోరు. కక్కిన కుక్క తన వాంతికి ఆశపడినట్లుగా, కడగబడిన పంది బురదలో పొర్లున్నట్టుగా వారి హృదయము ఉండును. గమనించండి, హృదయమును మాత్రము మార్చుకోరు. దైవజనులను మారుస్తారు, సంఘములను మారుస్తారు, సహవాసములను మారుస్తారు, ఫ్రెండ్స్ను మారుస్తారు, ఏ వీటినైనా మార్చేస్తారు ఈజీగా ఈ మానవులు. ముఖ్యంగా క్రైస్తవుల విషయంలో నేను అంటున్న దేవుని బిడ్డలు గమనించండి. కానీ ఏది మారాలి? క్రైస్తవుల లోపల ఏది మారాలి తెలుసా దేవుని బిడ్డ? నీ హృదయము మారాలి. నీ హృదయము మారకుండా నువ్వు దైవజనులు మారుస్తే నీకు ఆశీర్వాదము కాదు. నీ హృదయం మారకుండా నువ్వు సంఘములను మారుస్తూ విశ్వాసాలను మారుస్తూ ఉంటే, ఆ చర్చికి వెళ్దాం పదా, అక్కడ ఇంకా బాగుంది, ఈ చర్చికి వెళ్దాం పదా, నీకెక్కడ స్వస్థత? దేవుడు ఎవరి ద్వారా స్వస్థతనిచ్చినాడు? ఎవరి ద్వారా దేవుడు నీకు రక్షణను కలగజేసినాడు? ఎవరి ద్వారా నీకు దీవెనలు వచ్చినాయి? అది మాత్రము తెలుసుకోరు. దేవుని బిడ్డలు గమనించండి, చాలామంది అలాగే ఉన్నారు క్రైస్తవులు. గమనించండి, నమ్మితే అమ్మినట్లుగా చాలామంది క్రైస్తవులు నేను చూస్తున్నాను. కొంతమంది క్రైస్తవులు ఎలాగా ఉన్నారంటే, ఈ దైవజనుడు మాకు నచ్చడం లేదు. నీకు నచ్చడానికి నీ జనుడు కాదు దేవుని బిడ్డ, నీ జనుడు కాదు, నీ మనిషి కాదు ఆయన. నీకు నచ్చినట్టుగా దైవజనుడు ఉండడు. అలా ఉండాలనుకుంటే నువ్వు శపించబడిన వానివైపోతావు. నీవు పిలవలేదు కదా ఆ మనిషిని, దైవజనుణ్ణి. నీవు కాదు కదా అద్భుతాలు చేసేది దైవజనుని పక్షమున. నీ జనుడు కాదు దైవజనుడు, నీ బార్డర్లో ఉండడు దైవజనుడు. ఒకవేళ నీ బార్డర్లో దైవజనుడు ఉన్నట్లయితే ఆయన దైవజనుడు కాదు. దైవజనుడు అనబడే మనుషుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దేవుని జనుడు, దేవుని బార్డర్లో, దేవుని ఆధీనములో ఉంటారు తప్ప నీ ఆధీనములో ఉండరు. నీవు దేవుని ఆధీనములో, దైవజనుని ఆధీనములోనికి నీవు రావాలి, అప్పుడు నీవు దీవించబడతావు. బట్టలు మార్చినంత ఈజీగా దైవజనులను, బట్టలు మార్చినంత, చెప్పులు మార్చినంత ఈజీగా, ఫోన్లు మొబైల్ మార్చినంత ఈజీగా సంఘములను మారుస్తారు. కానీ అసలు మారవలసింది ఏమిటంటే నీ హృదయము మారాలి. దేవుని బిడ్డలు గమనించండి, నీ హృదయం నిన్ను మోసము చేస్తుంది.
గమనించండి, మానవుని హృదయము మోసకరమైనది, అది బాల్యము నుండి చెడ్డది, దాన్ని గ్రహింపగలవాడెవడు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. నువ్వు ఇవి మార్చుకోకుండా, కృతజ్ఞత కలిగి ఉండకుండా, దేవుని బిడ్డలారా గమనించండి, నువ్వు ఏదేదో మందిరములకు తిరుగుతూ ఉంటావు. నువ్వెన్ని మందిరాలు తిరిగినా పాట ఉన్నది కదా ఒకటి, మారాలి మారాలి నీ మనసే మారాలి, ఆ మారిన మనసు దేవునికిస్తే ఫలితం ఉంటుంది. మారామంటూ వేషము వేస్తారు, ఆ వేషములోనే లోకాన్నెంతో మోసగిస్తారు. దేవుడు గమనించండి, ఏది మారాలి అంటున్నాడు దేవుడు? నీ మనస్సు మారాలి. చాలామంది మా జీసస్ పవర్ మినిస్ట్రీలోకి వచ్చినారు చాలామంది అనారోగ్యము చేత, అపవిత్రాత్మల చేత పీడింపబడిన వారు, ఇక లేదు ఆప్షన్, ఇక చనిపోవడమే అనబడే పరిస్థితిలోనికి వచ్చిన చివరి స్టేజి వరకు వచ్చిన వారిని ఇక్కడ తీసుకొచ్చి మందిరములు వేసినారు. సంఘమంతా ప్రార్థన చేసినారు, మేము ఉపవాసం ఉండి ప్రార్థన చేసినాము, తూలుతున్నారు, చర్చి అంతా దొరలినారు. ఒక్కొక్క గృహములో 4, 3, 5 శోధింపబడ్డ వాళ్ళు ఉన్నారు. ఎంతమంది ఉంటే అంతమంది గృహంలో అంతమంది తూలిన వారుగా ఉన్నారు. వాళ్ళందరి కొరకు దీవారాత్రులు నేను సంఘమంతా ప్రార్థన చేసినాం. సంఘమంతా ప్రార్థన చేసిన తర్వాత, బాగైన తర్వాత దైవజనుని మర్చి, దేవుణ్ణి మర్చి, దైవజనుని మర్చి మందిరములను మారుస్తున్నారు. గమనించండి, నిలకటలేని జీవితము దేవుని బిడ్డారా, నిలకటలేని హృదయము. అలాగా ఈ లోకంలో చాలామంది ఉన్నారు. దేవుని బిడ్డ, అది కరెక్ట్ కాదు అని దేవుడు సెలవిస్తున్నాడు. నీవు కృతజ్ఞత కలిగి లేకపోతే, నువ్వెన్ని మందిరాలు మార్చినా, ఎంతమంది దైవజనులను చేంజ్ చేసినా నీ జీవితం అంతే. ఏమన్నంటే అంటారు, మేము 50 సంవత్సరం నుంచి దేవుణ్ణి నమ్ముకున్నాం, 30 సంవత్సరం నుంచి నమ్ముకున్నాం. మరి ఏది? 30 సంవత్సరం నుంచి నమ్ముకున్న నీ యొక్క గౌరవము, నీ వినయము, నీ విధేయత, దేవుడంటే కృతజ్ఞత ఏది? మంచిది. చాలామంది వస్తున్నారు. ఎట్లా వస్తున్నారంటే, హాస్పిటల్కి వెళ్తే అనారోగ్యం చేత ఉన్నాము కదా, హాస్పిటల్కి వెళ్తే 10,000, 20,000, 50,000 ఖర్చు అవుతాయి కదా, దేవుని మందిరంకి వస్తే దైవజనుడు సంఘమంతా ప్రార్థన చేస్తే సర్వసృష్టికర్త అయిన దేవుడు దయగల యేసయ్య ఉన్నాడు కదా, ఏ ఒక్క రూపాయి లేకుండా స్వస్థపరుస్తాడు కదా, అక్కడికన్నా అటు 50,000 రూపాయలు హాస్పిటల్లో ఇచ్చేదానికన్నా ఇక్కడ ఫ్రీగా స్వస్థత అవుతుంది, ఇది సులువుగా ఉన్నది, ఇది బరువుగా లేదు, ఇది సులువుగా ఉన్నది, స్వస్థత పొందుకుందామని మందిరంలోకి వచ్చి సంఘం వచ్చిన తర్వాత, సంఘమంతా దైవజనులు ప్రార్థన చేసిన తర్వాత, దేవుడు తన కృపచేత వారిని స్వస్థపరిచిన తర్వాత మళ్ళీ అదే పాట, మళ్ళా పని. గమనించండి, సృష్టికర్త అయిన దేవుణ్ణి మర్చిపోతున్నారు. సృష్టికర్త అయిన దేవాతి దేవుణ్ణి మర్చిపోతున్నారు. కృతజ్ఞత లేని వారిగా ఈ లోకమున్నది. దేవుని గమనించాలి. నువ్వు అలా కృతజ్ఞత లేని వారిగా నీవు ఉంటే ఏమి ప్రయోజనము లేదు. దేవుని బిడ్డ, నువ్వు అనుకుంటున్నావు ప్రయోజనమని. దేవుడు అంటాడు, నాకు వేరుగా ఉండి నువ్వేమి చేయలేవు. నీ మనస్సు మారాలి దేవుని బిడ్డ. నీ హృదయము, నీ తలంపులు, నీ సమస్తము, నీ నడక, నీ సమస్తము మారితేనే నీవు దీవించబడతావు. లేకపోతే నీవు దీవించబడుతావు అని అనుకోవడం అసాధ్యం. సృష్టికర్త అయిన దేవుడు తెలుసు, నీకు అద్భుతాలు తెలుసు, నీ జీవితంలో దేవుడు మేలు చేసినాడు తెలుసు, నిన్ను స్వస్థపరిచినాడు నీకు తెలుసు, సంఘమంతా ప్రార్థన చేసింది తెలుసు, దైవజనుడు ప్రార్థన చేసింది తెలుసు, స్వస్థత కలిగింది తెలుసు, ఇప్పుడు ఆరోగ్యవంతంగా అయినావు తెలుసు, అన్నీ నీకు తెలుసు. కానీ డబ్బు మీద వ్యామోహంతో విశ్రాంతి దినము కూడా మందిరముకు పోలేని దౌర్భాగ్యమైన స్థితి ఈ దినము క్రైస్తవులకు పట్టినది. గమనించండి, విశ్రాంతి దినము కూడా పాటించలేని దౌర్భాగ్యమైన స్థితి చాలామంది క్రైస్తవులకు పట్టినది. దేవుని బిడ్డలు గమనించండి, ఇక్కడ ఏమని సెలవిస్తున్నాడు గమనించండి. ఇక్కడ ఆ అపొస్తలుడైన పౌలు గారు రోమియోలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21, 22 వచనములో అపొస్తలుడైన పౌలు గారు, దైవజనుడు అపొస్తలుడైన పౌలు గారు రోమియోలకు రాసిన పత్రిక 21 అయితే, మరియు వారు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు. దేవునిని ఎరిగి కూడా
ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు, కానీ తమ వాదముల యందు వ్యర్థులైరి. వాదాలు పెట్టుకోవడము ఒక దైవజనుడు గిట్ల ఉంటాడా? ఒక సంఘము గిట్ల ఉంటుందా? వీడు వచ్చినాడు ఇప్పుడు ఒక సంఘము గిట్ల ఉంటుందా? ఒక దైవజనుడు గిట్ల ఉంటాడా? నువ్వు తూలినప్పుడు ఎట్లా ఉండే? ఇట్లా లేదా? గమనించండి. నువ్వు అనారోగ్యం చేత అటా ఇటా అనబడే పరిస్థితిలో ఉన్నప్పుడు ఎట్లా ఉండే? అప్పుడు వేరే ఉన్నదా? గమనించండి. ఈ లోకములో దేవుని బిడ్డలారా, ఒక మామూలుగా చెప్తున్నాను, ఏ స్టూడెంట్స్ అయినా, చదువుకునే విద్యార్థుడే కానీ గమనించండి, విద్యార్థుడే కానీ టీచర్కు పాఠాలు చెప్తారా? ఎక్కడన్నా చూసినారా? గమనించండి. వీళ్ళు వార్నింగులు ఇస్తూ ఉంటారు, వీళ్ళు ఆర్డర్లు వేస్తూ ఉంటారు, మాకు రైట్స్తూ ఉన్నది అంటూ ఉంటున్నారు దైవజనులను. దైవజనుడు ఇలాగా ఉంటాడా? ఎక్కడన్నా సంఘం ఇలాగా ఉంటుందా? మరి అప్పుడు తూలినప్పుడు అనలేదే. ఇప్పుడు నువ్వు నొచ్చుకుంటున్నావు. ఎందుకు? మందిరముకు రమ్మంటే నీ కోట్ల రూపాయలు ఇవ్వమంటే కాదు, మందిరముకు రమ్మంటే ఇప్పుడు నువ్వు నొచ్చుకుంటున్నావు. ఎందుకంటే దేవుడు నిన్ను స్వస్థపరిచింది. దేవుని బిడ్డలారా, ఎందుకు అనుకుంటున్నారు మీరు? దేవుడు నిన్ను స్వస్థపరిచింది, బిడ్డ నువ్వు చనిపోయే పరిస్థితి ఉంది కదా, నేను స్వస్థపరుస్తారా అని చెప్పి దేవుడు స్వస్థపరిచింది. ఎందుకు స్వస్థపరిచినాడు తెలుసా? ఆయనకు కృతజ్ఞత కలిగి ఉండుమని, ఆయన మీద ఆధారపడి ఉండుమని, ఆయనలో నమ్మకము కలిగి ఉండుమని, విశ్వాసము కలిగి ఉండుమని, నమ్మకమైన మంచి దాసుడు అనేలాగానే ఉండాలి దేవుని బిడ్డలు. గమనించండి. కానీ మీరేమనుకుంటున్నారు తెలుసా? నన్ను స్వస్థపరిచినాడు కదా, స్వస్థపరిచిన తర్వాత బాగా డబ్బులు, ప్రతిరోజు పనికి వెళ్ళి, ప్రతిరోజు జాబులో కంటిన్యూ వెళ్ళి, విశ్రాంతినము కూడా పాటించకుండా ప్రతిరోజు జాబుకు వెళ్ళి ఉద్యోగం చేస్తూ పనికి వెళుతూ బాగా సంపాదించుకో బిడ్డ అని చెప్పి నన్ను స్వస్థపరుస్తున్నాడని చెప్పి నీ దౌర్భాగ్యమైన జ్ఞానమునకు అందినదా? వ్యర్థమైన జ్ఞానం. నువ్వు కష్టపడు, సంపాదించుకో, తప్పు లేదు. విశ్రాంతి దినము కూడా డబ్బు కొరకు పరుగు. దేవుడు ఎవరి ద్వారా నిన్ను స్వస్థపరిచినాడు, ఏ సంఘము ద్వారా నిన్ను స్వస్థపరిచినాడు, ఏ సహవాసము నువ్వు అనారోగ్యము చేత ఉన్నప్పుడు నీ ఇంటికి వచ్చి ప్రార్థన చేసి దైవజనుడు, విశ్వాసులు, ఆ సంఘ సహవాసం అంతా ప్రార్థన చేసినారో, ఆ దైవజనుడు దేవుణ్ణి మర్చిపోతారు. స్వస్థపరిచిన ప్రార్థన చేసిన దైవజనుడిని మర్చిపోతారు, ప్రార్థన చేసిన సంఘమును మర్చిపోతారు, సహవాసమును మర్చిపోతారు. ఇక మంచిగా అయిపోయినానే కదా, ఇక డబ్బులు సంపాదించుకోవడానికి నడుము కట్టుకొని బయలుదేరుతూ ఉంటారు. ఎవరు గమనించండి, కృతజ్ఞత లేని వారిగా ఉన్నారు. గమనించండి. ఈ లోకములో చాలామంది క్రైస్తవులు అలాగా ఉన్నారు. దేవుని బిడ్డలు గమనించండి. ఒక క్రిస్మస్ పండుగ వచ్చింది అనుకోండి, క్రిస్మస్ పండుగ వచ్చింది అనుకుందాం. గమనించండి. ఒక మనిషి ఇప్పుడు దేవుని కార్యముల కొరకే మనిషి 1000, 500, 2000 ఎంతో ఒక్కొక్క కుటుంబము చొప్పున ఇవ్వాలంటే వీళ్ళకు చేతు రాదు. హాస్పిటల్లో పెట్టడానికి నీ పానం బాగా లేదంటే అందులో ఆపరేషన్ థియేటర్లో తోసేసిన తర్వాత 50,000, 60,000, 1,00,000, 10 లక్షలైనా డాక్టర్ల పాదాల దగ్గర పోసి, అయ్యా ఎలాగైనా సరే మేము బ్రతకాలి, నా భార్య బ్రతకాలి, లేదా నా భర్త బ్రతకాలి, నా పిల్లలు బ్రతకాలి, మా తండ్రి బ్రతకాలి, మా తల్లి బ్రతకాలి. గమనించండి. అక్కడ ఇస్తారు ఎంతైనా. దైవజనుని కాదు, అక్కడ దేవుని కార్యముల నిమిత్తం, దేవుని పండగ నిమిత్తం, దేవుని మందిరము నిమిత్తం. గమనించండి. మరి దేవుడు స్వస్థపరిచినాడు కదా, కృతజ్ఞతగా నీవు ఉండాలి కదా. కృతజ్ఞత లేదు. గమనించండి. చాలామంది ఉన్నారు దైవజనులు, జాగ్రత్త. అటువంటి దొంగలను రానియకండి నీ మందిరానికి, ఓకేనా? గమనించండి. అటువంటి దొంగలను నీ సన్నిధానంలోనికి రానియకండి. మన దేవుని పుట్టిన దినము క్రిస్మస్ దినము ఆర్భాటంగా జరుపుకుందాం, సంతోషంగా జరుపుకుందాం అనబడే పరిస్థితి ఉండదు. మందిరానికి అవసరమైతే వాడబడరు వీళ్ళు.
ఎందుకంటే వీళ్ళు అనుకుంటారు, ఏమనుకుంటారంటే నన్ను స్వస్థపరిచినది బాగా డబ్బులు సంపాదించుకోవడానికి, మందిరంకు రాకుండా. గమనించండి, మందిరంకి ఏమి హెల్ప్ చేయకుండా బాగా డబ్బు సంపాదించుకోవడానికని చాలామంది అనుకుంటున్నారు. ఒక్కసారి విరుస్తారులే, భయపడకు దేవుడు. ఎందుకంటే దేవుడు అంటున్నాడు, మనుషుల హృదయంతరంగములోని రహస్యములను ఎరిగిన దేవుడును నేనే. నీ కుయుక్తి చొప్పున నేను తప్పకుండా పట్టుకుంటాడు. నువ్వు తప్పించుకుంటే ఎస్కేప్ అవుతానని అనుకోకు దేవుని బిడ్డ. నీ ఏ కుయుక్తి కలిగి ఉన్నావో అందులో నిన్ను పట్టి పిండేస్తాడు యేసయ్య. ఈ లోకములో ఎవరితోనైనా నీవు ఆట ఆడచ్చు, కానీ యేసయ్యతో నీ కుదరదు. యేసయ్యతో నీ ఏదో మస్కరా చేస్తామంటే, మస్కా కొడదామంటే ఆయన దేవాతి దేవుడు, కుదరదు. ఆ యేసు ప్రభుల వారి దగ్గర నటించడము కుదరదు. నటిస్తే చస్తావు, జాగ్రత్త దేవుని బిడ్డ. దేవునికి సరెండర్ అవ్వడము తప్ప, లొంగిపోవడము, ఆయన పాదములు పట్టుకొని బతిమిలాడుకోవడము తప్ప, మారు మనసు పొందుకోవడము తప్ప, నువ్వు యేసు ప్రభుల వారి దగ్గర నటిస్తా అంటే నీ బ్రతుకు ఊతదే. నువ్వు 500 సంవత్సరములు, నువ్వు ఒక మాట చెప్తున్నాను, 5,000 సంవత్సరములు నీవు నీ తరతరముల వరకు నటిస్తూ నువ్వు ఎంతవరకు నటిస్తూ ఉన్నావు అంతవరకు బ్లెస్సింగ్ బ్లాక్ అయిపోతుంది, అక్కడ ఆగిపోతుంది. అక్కడ దేవుడు గమనించండి. కాబట్టి దేవుని బిడ్డలారా, దయచేసి దేవుని దగ్గర నటించకండి. దేవుని నామములో మీరు కృతజ్ఞత కలిగి ఉండండి. ఎవరైతే కృతజ్ఞత కలిగి ఉండరో దేవుడు వారిని దీవించాడు. ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు రోమేలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21-22లో, మరియు వారు దేవుని నెరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు, కానీ తమ వాదముల యందు వెద్దులైరి, వారి అవివేక హృదయము అంధకారమాయను, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. మేమే జ్ఞానులం అనుకుంటారు. అయ్యగారికి సైతము ఏమిటి, అట్లా కాదు పాస్టర్ గారు, గిట్ల నడాలే, త్రోవలు చూపుతారు. ఇల్లీగల్, దేవుణ్ణి పక్కకు నెట్టే ఇల్లీగల్ త్రోవలు చూపుతారు. డబ్బు కొరకు ఇలాగా ఉండాలి, డబ్బు కొరకు అలాగా ఉండాలి. దైవజనునికి సైతము చెప్పే భయంకరమైన విశ్వాసులు ఉన్నారు. దేవుని బిడ్డలు గమనించండి. కాబట్టి దేవుడు ఈ దినము సెలవిస్తున్నాడు, నీవు దేవుని లోపట కృతజ్ఞత కలిగి ఉంటేనే నీవు దీవించబడతావు. దైవజనునికి కృతజ్ఞత కలిగి ఉంటేనే, దైవజనుని పట్ల కృతజ్ఞత కలిగి ఉంటేనే నువ్వు దీవించబడతావు. నీ కొరకు ప్రార్థన చేసిన సంఘం పట్ల కృతజ్ఞత కలిగి ఉంటేనే నువ్వు దీవించబడతావు. గొంగడి నాయి కాదు, గొంగలి నాయి కాదు, చెప్పులు నాయి కాదు అంటే దేవుని కార్యములో నువ్వు పాలిభాగస్తునివి కాకపోతే, గమనించండి, నువ్వు బాధ్యత లేకుండా నీవున్నప్పుడు అడిగే అధికారం కూడా నీకు ఉండదు. దేవుని బిడ్డలారా, బాధ్యత లేనిది అధికారం ఎక్కడిది నీకు? నీకు బాధ్యత ఉన్నదా? ముందు బాధ్యత ఉన్నదా? బాధ్యత ఉంటే అధికారం ఉంటుంది. నీకు బాధ్యతనే లేదు. గొంగడి నాయి కాదు, గొంగలి నాయి కాదు, చెప్పులు నాయి కాదు అంటారు కదా కొంతమంది, అంటారు కదా, ఊరు కాలితే అనుమానులు బయట. అవునా కదా? అలాంటి జనాంగము క్రైస్తవులు ఉన్నారు. ఓ దేవుని బిడ్డ, దేవుని కుమారుడా, దేవుని కుమార్తె, నీ ప్రవర్తన జాగ్రత్తగా లేకపోతే నువ్వు భయంకరమైన పరిస్థితిలో ఉన్నట్టు లెక్క. నువ్వు కృతజ్ఞత కలిగి లేకపోతే నువ్వు భయంకరమైన పరిస్థితిలో ఉన్నట్టు లెక్క. నువ్వు దేవుని విషయంలో నిర్లక్ష్యము చేసినావా? దైవజనుని విషయంలో నిర్లక్ష్యము చేసినావా? దేవుడు నీ విషయంలో నిర్లక్ష్యం చేస్తాడు. నువ్వు ఏడిస్తే నేను నవ్వెదను అంటాడు దేవుడు. నువ్వు ఏడిస్తే నేను నవ్వుతా. నీకు ఆపద వచ్చిందంటే ప్రార్థన చేస్తే నేను ఈ వైపు తిరుగుతా అంటాడు దేవుడు. నీ ప్రార్థనకు జవాబు ఇవ్వడు, ఎందుకంటే నీకు బాధ్యత లేదు. గమనించండి, ఎప్పుడో ఒకసారి అనారోగ్యము చేత ఉంటే వస్తాం. ఆరోగ్యవంతములుగా అయిపోయిన తర్వాత, దేవుడు స్వస్థపరిచిన తర్వాత పని కొరకు, డబ్బు కొరకు పరిగెత్తుతూ ఉంటారు. గమనించండి, దేవునికి కనీసం కృతజ్ఞత కూడా చెప్పేంత నీకు తీరిక లేదు. దేవుని సన్నిధానములకు వచ్చేంత కూడా నీకు తీరిక లేదు. ఈ లోక సంబంధమైన విందుల్లో, విలాసాల్లో, పుట్టిన డేట్ ఆఫ్ బర్త్లో, ఇవన్నిట్లలో ఉంటావు, అన్ని ఫంక్షన్లలో నువ్వు ఉంటావు. కానీ యేసు ప్రభుల వారి మందిరములో మాత్రం నువ్వు కనబడవు.
ఏమన్నంటే అమ్మ ఎందుకు రాలేదని దైవజనుడు అంటే, దైవజనుడు అంతమందిలో నన్ను ఇలాగ అంటాడా? మేమన్నాం, మా చర్చిల నుంచి కొంత సుమారు ఒక 30-40 కుటుంబాలు నిలగొట్టినాం. మేమే కృతజ్ఞతగా లేకుంటే దేవుని మందిరములకు అవసరం ఉన్నప్పుడు ఒకలాగా, అనారోగ్యము చేత ఉన్నప్పుడు ఒకలాగా, అనారోగ్యము చేత ఉన్నప్పుడు ప్రార్థన చేసినప్పుడు దేవుడు స్వస్థపరిచిన వల్ల మరొకలాగా వారి వేషాలు గమనించండి. చాలామందిని మేము వెళ్ళగొట్టినాం దేవుని నామములో, వెళ్ళగొట్టినాం. కొద్దిగా అయినా సరే దేవుని బిడ్డలు గమనించి, ఓ దైవజనుడా, కొద్దిగా అయినా సరే, ఎందుకంటే ఈ మార్గం తక్కువ జనాంగమైనా సరే కానీ దేవుని లోపల ఖచ్చితంగా ఉండేవారు కావాలి. పనికిరాని దుల్లెందుకు దేవుని బిడ్డ? ఓ దైవజనుడా, పనికిరాని కసిరంతా ఎందుకు? ఈ కసిర అవసరం లేదు. కసిరని తీసుకుపోయి డస్ట్బిన్లో వారే అక్కడ మున్సిపల్ వాళ్ళు తీసుకుపోతారు. మున్సిపల్ వాళ్ళని తెలుసు కదా, గమనించండి. ఏం చేస్తారు మున్సిపల్ వాళ్ళు తీసుకువెళ్ళి? అంతా ఈ కసిరంతా జమ చేసి కాలబెడతారట. కాల్చడం అంటే తెలుసు కదా, నరకం, అగ్ని ఆరదు, పురుగు చావదు. డస్ట్బిన్ అంతా ఎందుకు దేవుని బిడ్డ? ఓ దైవజనుడు, ఇంత డస్ట్ ఎందుకు? కసిరంతా నమ్మకము కలిగిన వారు కావాలి. దేవుని లోపల కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారు కావాలి. ఒక దైవ కార్యం ఉన్నప్పుడు, దేవుని మందిరంలో కార్యం, ఒక పండగ వచ్చిందంటే మేమున్నామయ్యా అని ముందు అడిగేసే విశ్వాసి కావాలి. గమనించండి. క్రిస్మస్ పండుగలు వస్తే ఆ పండుగలన్నీ, ఆ విశ్రాంతి దినములు డిసెంబర్లో ఉంటాయి కదా. విశ్రాంతి దినములు ఎందుకంటే దేవుని మందిరములోకి ఏమన్నా కానుకలు అడుగుతారేమో, మనిషిని తీసుకుందామని చెప్పి అడుగుతారేమో అని చెప్పి ఆ క్రిస్మస్, ఆ డిసెంబర్ మొత్తము రాని వాళ్ళు ఉన్నారు. డిసెంబర్ స్టార్టింగ్ నుంచి డిసెంబర్ అయిపోయేంత వరకు రానివారుగా ఉన్నారు. గమనించండి. ఎందుకంటే సంఘం అడుగుతుందేమో అని. గమనించండి. అయినా దేవుడు మార్గము తెరుస్తాడు. పరిశుద్ధంగా విత్తువాడు పరిశుద్ధమైన పంట కోయినని దేవుని వాక్యం చెలవిస్తుంది. దేవుని బిడ్డ గమనించండి. కృతజ్ఞత లేని వారు దేవునికి అవసరం లేదు. విశ్వాసము లేని వారు దేవునికి అవసరం లేదు. ప్రభువా, నేనున్నాను, నీ బిడ్డను, నీ కుమారుని, నీ కుమార్తెని కార్యము చేయడానికి, సపోర్ట్ చేయడానికి, చేతనివ్వడానికి, హెల్ప్ చేయడానికి నేనున్నాను ప్రభు అనబడే వాళ్ళ దేవునికి కావాలి. గమనించండి. కాబట్టి దేవుని బిడ్డలు గమనించండి. ఈ 2024 సంవత్సరములో దేవుడు మీతో చెప్తున్న వాక్యం ఏమిటంటే, మాట ఏమిటంటే, మీరు కృతజ్ఞత కలిగి ఉండండి. సంఘము నిబంధనకు కట్టుబడి ఉండండి. దైవజనుని పట్ల నమ్మకముగా ఉండండి. దేవుని కార్యం అంటే భారము కలిగి ఉండండి. ఒక బాధ్యత కలిగి ఉండండి. అప్పుడు దేవుడు నిన్ను దీవించేస్తాడు. దేవుడు గమనించండి. నువ్వు నమ్మకము లేకుండా ఉన్నట్లయితే, బాధ్యత భారము కలిగి నువ్వు లేనట్లయితే, దేవుడు నీ పట్ల కూడా కార్యం చేయడు. దేవుడు అంటాడు, నీవెట్టి కొలుతతో నన్ను కొలుతువో అట్టి కొలుతతోనే నీకు కొలవబడునని దేవుడు సెలవిస్తున్నాడు. గమనించండి. చల్లగా ఉండు లేదా వెచ్చగా ఉండు, అటింత ఇటింత, నులివెచ్చగా ఉంటే నిన్ను చేస్తానని దేవుడు సెలవిస్తున్నాడు. దేవుడు గమనించండి. కాబట్టి 2024 సంవత్సరం నుండి మీరు నమ్మకంగా ఉండండి. దేవుని నామములో వాడబడండి. దేవుని నామములో ప్రార్థన జీవితం కోల్పోకుండా దేవుని కొరకు సమయం కేటాయించండి. విశ్రాంతి దినము వదిలిపెట్టకుండా దేవుని సన్నిధానంలో పాటించండి. దేవుని ఒక సేవకుడు ఎవరైతే ఆయన లోబడి ఉండండి. ఆశీర్వాదం పొందుకోండి. అది గొప్ప విషయం. ఈ కొద్ది వాక్యము దేవుడు దీవించునుగాక. మహోన్నతమైన మా తండ్రి, మహాగుణమైన గొప్ప దేవ, సర్వోన్నతులమైన దైవమా, దైవకుమారుడైన మా తండ్రి, నీ పరిశుద్ధ నీ పాదములకు వందనములు. 10 మంది కుష్టి వ్యాధిగ్రస్తులు ప్రభువా, అయ్యా మీరు స్వస్థపరుచున్నారు ప్రభువా. నా తండ్రి నీకు స్తోత్రములు. మీ మాట చొప్పున స్వస్థత కలిగింది ప్రభువా. కానీ 10 మందిలో నా తండ్రి 9 మంది కృతజ్ఞత కలిగి లేరు ప్రభువా. అయ్యా ఒకడు మాత్రమే, సమరేయుడు మాత్రమే కృతజ్ఞత కలిగి వచ్చినాడు, తిరిగి వచ్చినాడు ప్రభువా. ప్రభువా నిజమే ప్రభువా. నా తండ్రి సమరేయుడు లాంటి మంచి మనసు ఈ వీడియో చూస్తున్న ప్రతి బిడ్డకు దయచేసి కృప చూపున్నాం. కృతజ్ఞత లేని వారు నా వారు కాదు అంటున్నావు. ఆత్మ లేని వారు నా వారు కాదు అంటున్నావు. ప్రేమ లేని వారు నా వారు కాదు అంటున్నావు. నా తండ్రి అయ్యా ప్రతి బిడ్డ నా తండ్రి కృతజ్ఞత కలిగి జీవించే భాగ్యం దయచేయండి. అయోగ్యమైన మా ప్రార్థన ఆలకించున్నాను. మా యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను. పరలోకమందున్న మా తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలైన మీ అందరికీ మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో శుభాభివందనములు.
మరి తెలంగాణ రాష్ట్రము, మరి జిల్లా మరియు మండలము జగిత్యాల్, విలేజ్ లక్ష్మీపూర్, జీసస్ పవర్ మినిస్ట్రీ మనది. నేను జీసస్ పవర్ మినిస్ట్రీస్ ఫౌండర్ను, ప్రెసిడెంట్ను, పాస్టర్ను. దేవుని నామములో దేవుని పిలుపు మేరకు మేము నడిపిస్తున్నాం. అనారోగ్యము చేత ఉన్నట్లయితే నాకు కాల్ చేయండి, మేము మీ గురించి ప్రార్థన చేస్తాం. అప్పులు, సమస్యలు, అనారోగ్యము చేత ఉన్నట్లయితే తప్పకుండా మీరు ఫోన్ చేయండి, మేము మీ గురించి ప్రార్థన చేస్తాం. దయచేసి జీసస్ పవర్ మినిస్ట్రీ ఇంకా డెవలప్ కావాలని మీ అందరి సొంత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఒకటి, ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ వందనములు. మేము మీ దగ్గర నుంచి ఆశిస్తుంది ఏంటంటే ఈ వీడియో అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దేవుడు దీవించుగాక. ఆమేన్.